రిజిస్టర్ అవుతుంది కదా, యూనివర్సల్ రిజిస్టర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఈ రోజు ప్రోగ్రామ్ పేరు ఏమంటే పరివర్తన్. పేరేమి? పరివర్తన్. పరివర్తన అంటే ఏంటంటే మార్పు వైపు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాము. ఎలాంటి మార్పు అంటే ఇప్పుడు వరకు మీ లైఫ్ లో లేనిది, ఇప్పటి వరకు మీ లైఫ్ లో సాధించుకోలేనిది ఏదో ఒకటి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చారు. అవునా కదా? అవునా? మరి నేను కొన్ని విషయాలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఇప్పుడు డెమోస్ చూస్తారు. ఎంతమంది చూస్తారు డెమోస్? నిజాయితీగా ఒప్పుకోండి, ఎంతమంది డెమోస్ చూస్తారు? అందరూ చూసారు. ఓకే, చూడండి ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్ చూపించారో అవన్నీ కూడా మోదీ గారి ప్రోడక్ట్స్. ఆల్రెడీ మీకు ఫస్ట్ డెమో చేసి చూపించడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎలా ఉంది, క్వాలిటీ అనేది. ఇప్పటికైతే నువ్వు భూమి మీద ఉంటావు, అప్పటి వరకు నువ్వు హెల్తీగా ఉంటావు, నీకు ఏ అనారోగ్యం రాదు, హెల్తీగా ఉంటావు. ఈ రెండు వరాల్లో ఏదో ఒక వరం కోరుకుంటే ఏది కోరుకుంటారు? రెండిట్లో ఏదో ఒక వరం. ఆరోగ్యం అంటే ఎంతమంది? ఓకే, డబ్బు అంటే వాళ్ళు ఎంతమంది? కదా, ఆరోగ్యం మనకు ఓటికాలు అర్థం కాదు. ఎప్పుడైతే 2021 కరోనా వచ్చిందో అది అప్పుడు అందరికీ ఏమైంది? ఏమి? డబ్బు శాశ్వతం కాదు, డబ్బు కన్నా ఇంకో ముఖ్యమైనది హెల్త్. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చాయి కరోనా తర్వాత? ఏ చిన్న రెమెడీ చెప్పినా కూడా దానికి లక్షల్లో కోట్లలో వ్యూస్. అవునా? అది పాటిస్తామో లేదో తర్వాత చూద్దాం. అవునా కదా? ఓకే, ఇప్పుడు మనము ఈ రోజు ఆల్రెడీ మీకు చూపించారు మొత్తం పార్ట్ యూజ్ చేయడం వల్ల మీకు హెల్త్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ హెల్త్ షేర్ కూడా ఇచ్చారు, ఎలాగ షుగర్ వల్ల ఎలాగ బెనిఫిట్స్ వచ్చాయని. నేను ఇప్పుడు మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఇది నాకు ఏం అవసరం అవుతుంది అనే విషయం మీకు నేను అర్థం చేపిస్తాను. पूरे दिल के साथ अरे दो कदम हम तेरे साथ तेरे साथ तेरे साथ तेरे साथ हम గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభిప్రాయం సరిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు చాలా సుదినం, అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్. పిఓఎం అంటారు, పరివర్తన అంటారు. మన మోడీ కేర్లో పరివర్తన అనేటటువంటి కార్యక్రమానికి మరి అలాగే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ముఖ్య మనకి ఆనరబుల్ అంటే ఈవేళ గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ మొహిద్దీన్ గారు, దీంట్లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మొహిద్దీన్ గారు ఆల్ ది వే ఫ్రమ్ అనంతపూర్, అంటే గుత్తి అక్కడ దగ్గరలో అనంతపూర్ జిల్లా నుంచి మరి ప్రయాణం చేసి వచ్చినందుకు, అలాగే వారు మనకి బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ సోదాహరణంగా బోర్డు మీద కూడా రాసి మంచి కథ కూడా చెప్పి, మనం మామూలు కోడి పిల్లల్లో ఉండకూడదు, గద్దల్లాగా ఎగరాలి, ఉన్నత స్థాయికి ఎగరాలి అని ఒక స్టోరీ తోటి ఇన్స్పైర్ చేసినటువంటి వారు. అలాగే ట్రైనర్ అని మనందరి గురువు గారు కీర్తిశేషులు శివయ్య గారు స్థాపిస్తున్న నలుగురు ఉన్నారండి. శ్రీమతి చంద్రకళ మేడం గారు, శ్రీమతి శ్రీదేవి మేడం గారు, శ్రీ మొహిద్దీన్ గారు, ఇంకొక లక్ష్మి ఓఆర్ లక్ష్మి చిత్తూరు మేడం గారు ఉన్నారు. కాబట్టి నలుగురు ఫౌండర్స్ లోనూ అసలు నలుగురు అంటే శివయ్య గారు ఈ నలుగురు రూపంలోనే టీటీని నడిపిస్తున్నారు. అక్కడ ఏమాత్రం అనుమానం చాలా ఆనందంగా వచ్చారు. మనకి ఈవేళ అక్షరాభ్యాసం చేయించినట్టు ఈవేళ బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని సోదాహరణంగా మనకి వివరించినటువంటి వాళ్ళందరినీ ఉత్సాహపరిచినటువంటి మన గౌరవ అతిథి ఒకసారి తప్పట్లు గట్టిగా కొట్టాలండి మనం అందరం. కూడా నిష్క్రమించడానికి కూడా ట్రైన్ టైం అయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరం మాట్లాడుకోవచ్చు. మన పక్కన దగ్గర
కూర్చోండి సార్, ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు కొత్తగా చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమానికి. అసలు ఈ కార్యక్రమం ఇవాళ నిర్దేశించబడింది ఎవరి గురించి అంటే కొత్తగా ఆహ్వానించుకుని మరి గృహిణులు గాని, విద్యార్థులు గాని, వ్యాపారస్తులు గాని, ఉద్యోగస్తులు గాని, రిటైర్ అయిపోయిన వాళ్ళు గాని, వ్యవసాయదారులు గాని, ఎవరైతే నాకు ఆదాయం కావాలి, నేను జీవితంలో ఎదగాలి అని ఆకాంక్షిస్తున్నారో అటువంటి వారందరికీ సూట్ అయ్యేటటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ కార్యక్రమమే ఈ రోజు ఈ యొక్క BOM ఈ పరివర్తన కార్యక్రమం. ఇదంతా మీరందరూ విన్నారు. సోదర సోదరి అందరికీ కూడా ఈ రోజు మరి మోయితీని గారే కాకుండా ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి చాలా సమర్థవంతంగా, సో చాలా తక్కువ సమయంలో దీంట్లో ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది అని ఆల్రెడీ చెప్పారు. ఎక్కువ సంపాదించాలి, తక్కువ లైఫ్ తోటి ఎక్కువ సంపాదన చేయాలి. లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ అని ఒకటి ఉందండి, 17% వస్తుంది. ఏ హెడ్ 12 రకాల ఆదాయాలు దాకా చెప్పారు మనకి. 12 రకాల ఆదాయాలు మోడీ కేంద్రంలో ఉన్నాయి. దాంట్లో టాప్ ఆదాయం ఏ హెడ్ లో వస్తుంది, ఏ సెగ్మెంట్ లో వస్తుంది అంటే లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్. అటువంటి లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ఆల్ ది లైఫ్ లో కైవసం చేసుకుంటూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ రావాలంటే 3 లైన్స్ డెవలప్ చేయాలి. అలాగే కార్ ఫండ్ కైవసం చేసుకుని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఈవేళ ఎవరు సాధించలేనటువంటి ఆల్ ది లైఫ్ లో లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ని అపారంగా సాధిస్తూ నెలకి 80,000 లక్షల రూపాయలు తొందరలోనే తీసుకోబోతున్నటువంటి శ్రీ పాలు వెంకట ప్రసాద్ గారికి గ్రాండ్ క్లాస్ చెప్పాలి అంటే అతి తక్కువ సమయంలో డైమండ్ కాబోతున్నారు. ఏ మాత్రం దీంట్లో అనుమానం లేదండి. ఆ పవర్ఫుల్ టీమ్ లో మీరందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా విజయం సాధించేటటువంటి రోజు దగ్గరగానే ఉందని మీ అందరికీ. లేకపోతే మరి ఇక్కడ లీడర్స్ వరుసగా ఏంటంటే సీనియర్ డైరెక్టర్లు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. మరి అందరి పేర్లు చెప్పడం అంటే సమయాభావం కారణంగా మరి డైరెక్టర్లకి, సీనియర్ డైరెక్టర్లకి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకి మరి అలాగే అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన కుమారస్వామి గారు కాకిన ఆల్రెడీ వారికి, అలాగే ఈ రోజు మీరందరూ అసలు ఎవరి వల్ల కలగట్టిందంటే కొత్తగా వచ్చిన సోదరిమణుల వల్లనే. అందుకని మీరందరూ కూడా వచ్చారు కాబట్టి ఫస్ట్ మరి ఈ ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ డెమోలు కూడా చేశారండి మనకి తయారుగా. అంటే వారి హ్యాండ్ లక్కీ హ్యాండ్ అంటే ఫస్ట్ నేను మోడీ కేర్ లో 2023లో మార్చిలో జాయిన్ అయ్యి ఫస్ట్ ప్రొడక్ట్స్ వారి ద్వారానే కొనుక్కున్నాను. తయారు మేడం గారికి కూడా మీ అందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొత్త వారికి ఆనవాయితీ ప్రకారం పరిచయం చేసుకోవాలి కాబట్టి అంతేకాదు పెళ్లికి వెళ్ళామనుకోండి భోజనం చేయకపోయినా బాధ ఉండదు. ఇప్పుడు పెళ్లి పెద్ద పలకరించకపోతే కొంచెం బాధపడుతుంటాం. అందుకని మిమ్మల్ని అందరినీ పేరుని దగ్గరికి వచ్చి పలకరించాలని ఉంది. సమయాభావం కారణంగా ఇక్కడి నుంచే మీ అందరినీ పలకరిస్తూ నా పరిచయాన్ని చేసుకుంటారు. నా పేరు బ్రహ్మానందాచార్యులు. ఎడ్యుకేషనల్ గా MA MLIC 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఉన్నాయి. బేసికల్ గా నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇక్కడే నిడదవోలులో లెక్చరర్ గా ఒక 16 ఏళ్లు పనిచేశాను. దాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా ఖర్చు పెట్టాలి అని అన్వేషిస్తుంటే మా గురువు గారు కీర్తిశేషులు శ్రీ శివయ్య గారు నాకు ఈ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని మోడీ కేర్ విధానాన్ని వారు బోధించారు. వారి దయ వలన ఈ మోడీ కేర్ లోకి 2000 కలిసి వచ్చే వేళ వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడని సామెత ఉంది. ఎందుకంటే మార్చి 2023లో నేను వచ్చానండి. అంతకు ముందు నెలైనట మోడీ కేర్ 28 సంవత్సరాలు అయినప్పటికీ అద్భుతమైనటువంటి రెవెన్యూ షేరింగ్ ప్లాన్ సమీర్ మోడీ ఆజాదీ ప్లాన్ 2.0 ప్లాన్ ఫిబ్రవరి నెలలో వచ్చేసిందటండి. నేను మార్చి నెలలో పుట్టానండి. ఎంత మంచి రోజుల్లో ఉన్నామో మనం అందరూ ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే 3.0 కూడా వస్తుందని విన్నాను యాక్చువల్ గా నవంబర్ ఆన్వర్డ్స్. అంటే మోడీ కేర్ ఇన్నాళ్ళు జరిగిన కథ వేరు. ఈ 2023 నుంచి
Morning, morning, morning. Number, number one. Thank you. Thank you.